నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో తెలుగు నాట తెలుగు హీరోలు ఏ రేంజ్లో అయితే పాపులారిటీని సంపాదించుకున్నారో అదే రేంజ్లో తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు తమిళ హీరో ధనుష్. జయాపజయాలతో సంబంధం లేకుండా కంటిన్యూగా ఏదో ఒక సినిమాతో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. అండ్ రీసెంట్గా అలా కరాతో కూడా మన ముందుకు వచ్చారు. సో కేవలం హీరోగాను అలాగే ఒక నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు ఆయన. సో ప్రస్తుతం ఆయనే నటిస్తూ ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు కూడా చాలా సినిమాలకి. అండ్ ఈ నేపథ్యంలో ఆయన దర్శకత్వం వహిస్తున్న రాయన్ మూవీకి సంబంధించి ఒక కొత్త అప్డేట్‌తో పాటు అక్కడ జరిగిన ఒక సంఘటన అందరి మనసుని కూడా ఆకట్టుకుందని చెప్పాలి. సో ఆ షూటింగ్‌లో భాగంగా హీరో ధనుష్ వాళ్ళ కొడుకు యాత్రరాజుని కూడా షూటింగ్ తీసుకెళ్ళడం జరిగిందంట. ఈ నేపథ్యంలో అక్కడ కెమెరాని ఆపరేట్ చేస్తూ యాత్ర కనిపించడంతో సో రాబోతున్న రోజుల్లో పెద్ద కొడుకుగా ఉన్న యాత్ర కూడా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడని, అండ్ తనకు సంబంధించి కొన్ని లుక్ టెస్ట్‌లు కూడా కంప్లీట్ చేసుకున్నారని, అండ్ హీరోగా కూడా తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి నటనపై ఉన్న మక్కువతో తండ్రి తర్వాత నెక్స్ట్ హీరోగా మన ముందుకు రాబోతున్న వార్తలైతే బయటకొస్తున్నాయి. సో బేసిక్‌గా మనందరికీ ఇండస్ట్రీలో ఉన్నదే తెలిసిందే. సో ఎలా అయితే డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతారు, డాక్టర్ యొక్క కొడుకు డాక్టర్ అవుతారంటారో, అలాగే యాక్టర్ యొక్క కొడుకు కూడా యాక్టర్ అవ్వడం అనేది ఎన్నో తరాల నుంచి వస్తుంది. ఈ నేపథ్యంలో సో ధనుష్ యొక్క కొడుకు కూడా మళ్ళీ ఇదే రంగంలోనికి అడుగుపెట్టి తండ్రికి మించిన తనయుడు అనిపించుకోవాలని చెప్పేసి ఎంతో ఉత్సాహాన్ని కనపరుస్తున్నారన్న విషయం ఈ యొక్క న్యూస్ ద్వారా అయితే అర్థమవుతుంది. సో రాబోతున్న రోజుల్లో యాత్రని కూడా హీరోగా చూడడానికి ధనుష్ ప్లాన్ చేస్తున్నారని, అండ్ ఎన్నో స్క్రిప్ట్‌లను దీనికి సంబంధించి వింటున్నారని కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? లుక్ టెస్ట్ జరిగిన తర్వాత తను ఏ రేంజ్‌లో సెట్ అయ్యాడో అని తెలియాలంటే ముందు ముందు వేచి చూడాల్సిందే. సో మరి రాబోతున్న సినిమాలో నిజంగా యాత్ర ఉండబోతున్నాడా? తన కెరియర్ ఇదేనా అన్నది మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్‌ని ఫాలో అవ్వండి.